ఈరోజు మనం 9th క్లాస్కు సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 4 యొక్క ఆన్సర్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారంటే ద వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 120 పై cm క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ కోన్ 120 పై సెంటీమీటర్ క్యూబ్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 10 సెంటీమీటర్. హైట్ ఇచ్చారు, హెచ్ వాల్యూ ఇచ్చారు. దెన్ ద రేడియస్ ఆఫ్ ఇట్ విల్ బీ. మనం రేడియస్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, మనం రేడియస్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా రాయాలి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 120 పై. సో 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ 120 పై. దీంట్లో 1/3 అలాగే రాయాలి, పై అలాగే రాయాలి. రేడియస్ తెలియదు కాబట్టి ఆర్ స్క్వేర్ అలాగే రాస్తాం. హెచ్ హైట్ ఎంత ఇచ్చినారు? 10 ఇచ్చారు. సో హెచ్ ఈజ్ 10 ఈజ్ ఈక్వల్ 120 పై. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ పై, రైట్ సైడ్ పై క్యాన్సిల్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ 0 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ 1/3 అటువైపు వెళ్తే రెసిప్రోకల్ అయి 3 అవుతుంది. 12 into 3 అవుతుంది. ఆర్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఆర్ స్క్వేర్ మిగిలింది కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12 into 3 అవుతుంది. 12 3s 36. స్క్వేర్ ఎటువైపు వెళ్తే రూట్ అవుతుంది. 36కి రూట్ ఎంత? 6. సో రేడియస్ ఈజ్ 6 centimeter. Next, second question. Who derived the formula to calculate the area of triangle? Who derived the formula to calculate the area of triangle? When 3 sides are known. 3 sides ఇచ్చినప్పుడు area of the triangle is root of s into s minus a into s minus b into s minus c. దీన్ని కనిపెట్టింది ఎవరు? హీరోన్. దీని పేరే హీరోన్ ఫార్ములా అంటాం. ఈ ఫార్ములా పేరే హీరోన్ ఫార్ములా. సో ఆన్సర్ ఈస్ హీరోన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 25 సెంటీమీటర్. స్లాంట్ హైట్, సో దీన్ని మనం ఎల్ అంటాం. అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 15 సెంటీమీటర్. దీన్ని మనం హెచ్ అంటాం. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద కోన్? ఎల్కి, ఆర్కి, హెచ్కి రిలేషన్ ఏంటి? ఎల్ స్క్వేర్, స్లాంట్ హైట్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఎల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 25. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎల్ స్క్వేర్ ఈజ్ 25 స్క్వేర్. ఆర్ స్క్వేర్ తెలియదు కాబట్టి అలాగే రాస్తాం. నెక్స్ట్ హెచ్ స్క్వేర్ ఈజ్ 15 స్క్వేర్. హెచ్ వాల్యూ 15. నెక్స్ట్ ఎల్ స్క్వేర్ ఈజ్ అంటే 25 స్క్వేర్ ఈజ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. అటువైపు వెళ్తే -15 స్క్వేర్. 25 స్క్వేర్ యొక్క ఆన్సర్ 625. అలాగే 15 స్క్వేర్ యొక్క ఆన్సర్ 225. సబ్ట్రాక్షన్ చేస్తే 400 వస్తుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ 400. ఆర్ ఈజ్ రూట్ 400. 400కి రూట్ 20 సెంటీమీటర్. సో రేడియస్ ఈజ్ 20 సెంటీమీటర్. అలాగే ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ లెంత్ ఆఫ్ అన్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఈజ్ 3 సెంటీమీటర్ దెన్ ఇట్స్ సెమీ పెరిమీటర్. ఒక ఈక్యులేటర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ వచ్చి 3 సెంటీమీటర్ అయితే సెమీ పెరిమీటర్. సో వన్ సైడ్ 3 అయితే రిమైనింగ్ 2 సైడ్స్ ఆల్సో 3 సెంటీమీటర్ అవుతాయి. ఇప్పుడు సెమీ పెరిమీటర్కి ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ అన్న 3నే, బి అన్న 3నే, సి అన్న 3నే బై 2. 3 + 3 + 3 ఈజ్ 9. 9 by 2 దట్ ఈస్ 4.5.